నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు పొదుపు రహస్యం. పడమటి తీరాన గణేశుడు, గంగాధరుడు అని ఇద్దరు యువకులు ఉండేవారు. వాళ్ళు ఒకే గ్రామంలో ఉండి చిన్నతనం నుంచి కలిసి తిరిగారు. యుక్త వయస్కులైనాక తమ బతుకు తెరువు తాము చూసుకోవలసి వచ్చేసరికి వారుండే ప్రాంతం బొత్తిగా కరువు ప్రాంతం అయిపోయింది. అందుచేత వాళ్ళు తూర్పు తీరానికి వెళ్ళి సంపద సమృద్ధిగా ఉండే చోట జీవనోపాధి కలిగించుకుందాం అనుకున్నారు. మనిషి పొట్టకి ఎంత కావాలి? ఇంత అన్నము, ఎండు చేపలు తింటూ ఎంతకాలమైనా బతకచ్చు. అలా పొదుపుగా జీవిస్తూ కష్టపడి సంపాదించిన దానిలో సాధ్యమైనంత మిగుల్చుకున్నామంటే అది పెట్టుబడిగా పెట్టి ఏ వ్యాపారం చేసుకున్నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాడు గంగాధరుడు. అలాగే పొదుపుగా జీవించి పైకి వద్దాం అన్నాడు గణేశుడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేసి తూర్పు తీర ప్రాంతం చేరుకున్నారు. అది సుక్షేత్రం. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన పైరులు కనిపించి వారి కళ్ళను ఎంతో ఆనందపరిచాయి. స్నేహితులిద్దరూ ఒక నగరం చేరుకున్నారు. అక్కడ వ్యాపారం కూడా బాగా సాగుతోంది. నగరం చేరుతూనే స్నేహితులిద్దరూ విడిపోయారు. ఒకటి 2 ఏళ్ల పాటు ఎవరి కృషి వారే చేసుకోవటం, ఎవరి అదృష్టాన్ని వారే వెతుక్కోవటం, ఒకరి బరువు ఒకరి మీద వెయ్యకుండా ఉండటము మంచిదని వారికి అనిపించింది. గణేశుడు దొరికిన పని ఏదైనా చేస్తూ రోజు పొడుగునా శ్రమపడి డబ్బు సంపాదించసాగాడు. అలాగే గంగాధరుడు చెప్పినట్టుగా వరి అన్నం, ఎండు చేపలు తింటూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. కానీ గణేశుడు ఎంతో కాలం ఇలా చేయలేకపోయాడు. ముఖ్యంగా అతనికి తిండి గురించి అసంతృప్తి ఏర్పడింది. దగ్గర డబ్బు ఉండగా నోరు కట్టేసుకోవడం అతనికి సాధ్యం అవ్వలేదు. అందుచేత ఒకనాడు ఒక కోడిని కొని వండుకొని తిన్నాడు. దాంతో అతనికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. సుఖంగా తినడానికి కాకపోతే ఎంతో శరీర కష్టం చేసి డబ్బు సంపాదించినందుకు ఫలితం ఏముంది? అయినా ఒక వంక తాను పొదుపు నియమాన్ని ఉల్లంఘించినందుకు మనసు బాధపడింది. అందుచేత అతను మళ్ళీ కొన్నాళ్ల పాటు అన్నము, ఎండు చేపలు తింటూ గడిపాడు. కానీ అది భోజనంలాగానే లేదతనికి. కోడి రుచి అనుక్షణం జ్ఞాపకం వచ్చేది. చివరకు గణేశుడి జిహ్వ చాపల్యమే గెలిచింది. అతను తన దగ్గరున్నదంతా రుచిగా తినడానికే ఖర్చు పెట్టసాగాడు. తిండి సుఖంతో మిగుల్చుకున్న డబ్బంతా అయిపోవడం అలా ఉంచి అతనికి పని చేసేందుకు ఒళ్ళొంగకుండా పోయింది. దీని ఫలితంగా అతడు అన్నము, ఎండు చేపలు కొనడానికి కూడా తగిన సంపాదన లేని స్థితికి వచ్చేశాడు. ఈ లోపల గంగాధరుడు పొదుపు నియమంతో బాగుపడ్డాడు. అతను ప్రతి రాగి దమ్మిడి కూడా ప్రాణంతో సమానంగా ఎంచి తన కష్టార్జితాన్ని కూడబెట్టి చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద వ్యాపారానికి ఎగబాకి అందులో త్వరగా పైకి వచ్చి కొంత ఆస్తి సంపాదించుకుని ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. తనతో పాటే కట్టుబట్టలతో వచ్చిన గంగాధరుడు తానున్న నగరంలోనే ధనికుడిగా బతుకుతున్న సంగతి గణేశుడికి తెలిసింది. అందుచేత తన మిత్రుడి సహాయం పొందుదామన్న ఉద్దేశంతో అతను గంగాధరుడి ఇంటికి వెళ్ళి తనకు అదృష్టం కలిసి రాలేదని, తనకు పూటకింత అన్నమో ఎండు చేపలు కూడా కరువయ్యాయని మొరపెట్టుకున్నాడు. నీకు ఆ అన్నము, ఎండు చేపలు అందేటట్టుగా నేను చూస్తాను, నువ్వు నీ కాళ్ల మీద నిలబడు అని గంగాధరుడు గణేశుడికి తన ఇంటి ఆవరణలోనే ఒక చిన్న గుడిసె వేయించిచ్చి రోజు బియ్యము, ఎండు చేపలు అతనికి పంపుతూ వచ్చాడు. వాటితో గణేశుడు వంట చేసుకుని తింటూ వచ్చాడు. కొన్ని రోజులయ్యాక గంగాధరుడు గణేశుణ్ణి పిలిపించి,
రోజు నీకు ఎండు చేపలు తినడం చవి చచ్చినట్టుగా ఉంటోందేమో. ఒక పని చెయ్యి, నా చింతతోపులోకెల్లా చిన్న చింత మొక్కను నీకిస్తాను. దాని ఆకు తెచ్చి చేపల కూరలో వేసి ఉడకపెట్టావంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ పని చెయ్యి అన్నాడు. గణేశుడు తన మిత్రుడి చింతల తోపుకు వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలలో చిన్న దాని నుంచి ఆకు దూసుకుని వచ్చి చేపల కూరలో వేశాడు. కూర రుచిగానే ఉంది. అయితే కొద్ది రోజులకల్లా చింత మొక్కన ఒక్క ఆకు కూడా లేకుండా పోయింది. గణేశుడు తన మిత్రుడి వద్దకు వెళ్ళి మరొక చింత చెట్టు నుంచి ఆకు కోయటానికి అనుమతి అడిగాడు. ఈసారి ఉన్న చెట్లన్నిటిలోకి పెద్ద చెట్టు నుంచి ఆకు కోసుకో అన్నాడు గంగాధరుడు. మళ్ళీ కొన్నాళ్ళు గడిచాయి. గంగాధరుడు గణేశుణ్ణి పిలిచి, నువ్వు కోసుకునే చెట్టున చింతాకు అయిపోలేదు కదా అన్నాడు. నేను రోజుకు గుప్పెడాకు కోస్తే ఆ చెట్టున మర్నాటికి 2 గుప్పెళ్ళు చిగురు పెట్టుకొస్తోంది అన్నాడు గణేశుడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి అదే తేడా. నువ్వు నీ ఆర్థిక పరిస్థితి చిన్న మొక్కగా ఉండగానే దాన్ని దోచావు. నేను పెద్ద చెట్టు అయ్యేదాకా ఓపిక పట్టి దాని నుంచి నాకు కావలసిందంతా అనుభవించగలుగుతున్నాను. నీ జీవితం మోడుబారిపోయిన మొక్కలాగా అయింది. నా జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉన్నది అన్నాడు గంగాధరుడు. దానితో జ్ఞానోదయమైన గణేశుడు గంగాధరుడితో, అవును, ఇక నేను నీ మీద ఆధారపడకుండా మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభిస్తాను అని తన స్నేహితుడు చెప్పిన నీతిని అమలు చేయడానికి పూనుకున్నాడు. పొదుపు గురించిన నీతి చెప్పే ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మంచి కథలు వినే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సభ్యులు ఎవరికైనా సరే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.